80ల నుంచి పెద్ద మార్కెట్‌గా ఎమర్జ్ అవ్వడం మొదలైంది నైజాం. అంతకుముందు రాయలసీమ, ఆంధ్ర ఇవి పెద్ద మార్కెట్లు. తెలంగాణలో మొదటి నుంచి కూడా సినిమా చూడటం అనేది అంత పెద్ద కంపారిటివ్‌గా వాళ్ళతో పోలిస్తే అంత బీభత్సమైనటువంటి పరిస్థితి కాదిక్కడ. సినిమా కంటే కూడా ఇతర కళారూపాల పట్ల అనురక్తి ఉండేదిక్కడ. అంటే జానపద కళలు, ఒగ్గు కథలు ఇలాంటివన్నీ చాలా కాలం సస్టైన్ అయినాయి. ఆంధ్రాలో అంటే ఆంధ్రాలో జానపద కళలు పూర్తి స్థాయిలో నాటకాల దగ్గర నుంచి అన్నీ సర్వనాశనం అయిపోయిన సందర్భంలో కూడా తెలంగాణలో జానపద కళారూపాలు బతికే ఉన్నాయి. అంటే నాటకం బతికే ఉంది ఇక్కడ. నాటకం బతికే ఉంది. అలాగే ఆంధ్ర ప్రజల కంటే కూడా పర్టికులర్‌గా ఆంధ్ర, రాయలసీమ ప్రజల కన్నా కూడా చైతన్యం ఎక్కువే తెలంగాణలో. ఈ చైతన్యం ఉండటం వలన ప్రత్యేకమైన సినిమాల పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఓకే. ప్రత్యేకమైన సినిమా అంటే ప్యారలల్ సినిమా మీద ఎక్కువ దృష్టి ఉండేది. అందుకనే మీకు ఫిల్మ్ సొసైటీ మూవ్‌మెంట్ మొదలైన తర్వాత తెలంగాణలో ఏర్పడినటువంటి ఫిల్మ్ సొసైటీలే బలంగా నిలబడ్డాయి ఇప్పటికి. విజయవాడ ఫిల్మ్ సొసైటీ ఇవన్నీ మూతపడిపోయినాయి, అయిపోయినాయి చరిత్ర. విజయవాడ ఫిల్మ్ సొసైటీ కూడా చాలా అద్భుతంగా నడిచింది ఒకప్పుడు. కానీ అది అయిపోయింది. దాని చరిత్ర అయిపోయింది. కానీ ఇప్పటికీ హైదరాబాద్ ఇది నడుస్తోంది ఫిల్మ్ సొసైటీ. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీ నడుస్తోంది. అలాగే కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ స్టిల్ వాళ్ళు ఏదో మేరకు అసెంబుల్ అవుతున్నారు. ఇలా ఆర్ట్ సినిమాలకి ఊతం ఇవ్వటం అనేది కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కొంచెం సెన్సిబుల్ సినిమాలు తీసినటువంటి ఫిల్మ్ మేకర్సే వచ్చారు తెలంగాణ నుంచి. ఇటీవల కన్ను మూసినటువంటి శ్యామ్ బెనగల్ కావచ్చు, బి నరసింహరావు గారు కావచ్చు, వీళ్ళందరూ సెన్సిబుల్ మూవీసే తీశారు. వీళ్ళకి ముందు తరంలో వచ్చినటువంటి మాధవరావు గారు కావచ్చు, ఆయన చిల్లర దేవుళ్ళు సినిమా తీశాడు. అలాగే ఊరుమ్మడి బతుకులు లాంటి సినిమాలు అవన్నీ ఇక్కడి నుంచే వచ్చినాయి తెలంగాణ నుంచి వచ్చే సినిమాలు కొంచెం సెన్సిబుల్గా ఉంటాయనేది వీళ్ళు కమర్షియల్ సినిమాని కూడా సెన్సిబుల్గా తీశారు. సెన్సిబుల్గా తీయటం అంటే చివరికి మిగిలేది అనేటువంటి సినిమా ఒకటి, ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి గారు. ఆయన ఆర్టీసీ అంటే కాంగ్రెస్ పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ఆధ్వర్యంలో ఆర్టీసీ చైర్మన్గా పనిచేశాడు. ఆయన చివరి పదవి. ఆయన ఎం సత్యనారాయణరావు గారు వీళ్ళు సినిమా తీద్దామని సరదాగా మెడ్రాస్ వెళ్ళి రామారావు గారితో చేద్దాం అనుకుని ఆయన డేట్స్ ఇవ్వకపోయేసరికి వీళ్ళు ఒక బెంగాలీ నవలను తీసుకుని చివరికి మిగిలేది అనే సినిమా తీశారు. ఓకే. అది కూడా సెన్సిబుల్ మూవీ. సావిత్రి గారికి నటిగా చాలా పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. అలా ఒక ప్రత్యేకత ఉండే తెలంగాణ సినిమా అనేది వేరే. కమర్షియల్ సినిమాకి ఆంధ్ర అడ్రస్. ఓకే. కానీ 80ల తర్వాత సీన్ మారింది నెమ్మదిగా. ఈ సీన్ మారి నైజాం పెద్ద మార్కెట్గా ఆవిర్భవించడం వెనకాల ఎన్టీ రామారావు గారి పరిపాలన మొదలవటం అనేది కూడా ఉంది ఒక కారణం. ఎన్టీఆర్ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత నుంచి ఇక్కడికి ఆంధ్ర నుంచి వలసలు తెలంగాణకు కొంచెం పెరిగినాయి. అంతకుముందు కూడా ఉంది. నిజామాబాద్ జిల్లాకి వలసలు ఉన్నాయి. నిజామాబాద్ మాత్రమే కాదు, చాలా ప్రాంతాలకు ఆంధ్ర నుంచి వలసలు ఉన్నాయి. ఆదిలాబాద్ వలసలు ఉన్నాయి. దాదాపుగా అక్కడికంటే ఇక్కడ తక్కువ. అక్కడ 2 ఎకరాల పొలం అమ్మితే ఇక్కడ 10 ఎకరాల పొలం కొనుక్కునే పరిస్థితి ఉన్న టైంలో అక్కడి నుంచి విపరీతంగా వలసలు వచ్చారు. వచ్చి ఇక్కడ వ్యవసాయం చేయటం, ఇక్కడ సమస్యలు. నిజానికి కొండపల్లి సీతారామయ్య గారు కూడా గుడివాడ దగ్గర ఉన్న పొలం అమ్మేసి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కొనుక్కున్నాడు ఆయన. ఓకే. తెలంగాణలో ఇలాంటి సందర్భాలు అనేకం కనిపిస్తాయి మనకి. ఇలా వచ్చినటువంటి వాళ్ళు ఇదంతా ఒక జనరేషన్లో వస్తే సీరియస్గా ఆంధ్ర పెట్టుబడులు ఇక్కడికి రావటం అనేది జరిగేది కాదు. రైతాంగం వలసలు రావటం అనేది ఉంది, కానీ సీరియస్గా పెట్టుబడులతో ఇక్కడికి వలసలు రావటం అనేది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత పెరిగింది. ఓకే. అంతకుముందు తెలంగాణని పెట్టుబడులు పెట్టడానికి అంత సేఫ్ జోన్గా వాళ్ళు పరిగణించేవాళ్ళు కాదు. ఆంధ్ర ప్రాంతంలో అగ్రికల్చర్ సర్ప్లస్ డబ్బులన్నీ వెళ్తే విజయవాడ ఆటో నగర్ వెళ్ళేవి.
లేకపోతే మెడ్రాస్ సినిమా పరిశ్రమలోకి వెళ్ళేది. లేకపోతే మెడ్రాస్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు. మెడ్రాస్‌లో ఈ రోజుకి చెన్నైలో చాలా మ్యాన్షన్స్‌కి తెలుగోళ్ళ పేర్లే ఉంటాయి. తెలుగువారి ఇంటి పేర్లు యార్లగడ్డ ఇవన్నీ ఉంటాయి. కారణం వీళ్ళే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం. రామానాయుడు గారు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశాడక్కడ. ఇదొక చరిత్ర. ఎందుకంటే ఇక్కడ ముల్కీ, నాన్ ముల్కీ, ముల్కీ నిబంధనలుండేవి. లోకల్, నాన్ లోకల్ అని. ఓకే. ఇక్కడ హైకోర్టు జడ్జిమెంట్ ఉంది. వీళ్ళు కోర్టుకెళ్లారు. మా రాజధాని మేమిక్కడ లోకల్స్ అవుతాం గదా! మీరు లోకల్స్ కానేరరు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. దీని మీద సుప్రీంకోర్టుకెళ్లారు. సుప్రీంకోర్టు 72లో మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. ముల్కీ నిబంధనలు ఉండాల్సిందే. ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌కి వ్యతిరేకంగా జయాంధ్ర ఉద్యమం మొదలైంది అక్కడ. మేము నాన్ లోకల్ అయిన రాజధాని మాకు అక్కర్లేదు, మా రాష్ట్రం మాకు కావాలి అని ఓకే. అక్కడ జయాంధ్ర ఉద్యమం విద్యార్థులు మొదలుపెట్టారు. దాన్ని ఇంకో ప్రయోజనాల కోసం కాకాని వెంకటరత్నం గారు ఎంటర్ అయ్యాడు దానిలోకి. అదొక కథ. అందుకని పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణని సేఫ్ జోన్‌గా ఎప్పుడూ చూడలేదు వాళ్ళు. అనుమానంగానే చూసేవాళ్ళు. కొన్ని పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ కొంతమంది డబ్బులు పెట్టారు. హైదరాబాద్‌లో పరిశ్రమలు అవి వచ్చినాయి గానీ, సీరియస్ మూవ్‌మెంట్ జరిగింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైంది. ఓకే. థియేటర్ల నిర్మాణము, హైదరాబాద్ ఎక్స్‌పాన్షన్ కూడా అప్పుడే జరిగింది. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులు ఇవన్నీ విస్తరించడం, ఎక్కడెక్కడికో హైదరాబాద్ సిటీ వ్యాపించడం ఇదంతా తెలుగుదేశం హయాంలో జరిగింది. ఈ ప్రాసెస్‌లోనే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ థియేటర్ల నిర్మాణం విపరీతంగా చేశారు. అట్లా హైదరాబాద్ మార్కెట్ పెరిగింది. హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగింది. హైదరాబాద్ సినిమా మార్కెట్ పెరిగిన తర్వాత నైజాం షేర్ పెరిగింది. ఈ నైజాం షేర్ పెరగటం అనేది చిరంజీవికి ఉపయోగపడింది. చిరంజీవికి పెద్ద మార్కెట్టు నైజాం. రామారావు గారి రోజుల్లో రాయలసీమ పెద్ద మార్కెట్. అక్కడ షేర్ వచ్చేది ఆయనకి. రామారావు గారు సీఎం అయిన తర్వాత సీన్ మారి ఇక్కడికి పెద్ద మార్కెట్ వచ్చింది. అలా కమర్షియల్ సినిమా అనేది అప్పుడు మొదలైంది ఇక్కడ. అది కూడా ఆంధ్ర వలసలు పెరిగిన తర్వాతే వచ్చింది అది. తెలంగాణ ఎప్పుడు సెన్సిబుల్ మూవీస్కే సెంటర్గా ఉండేది. అలాగే జానపద కళారూపాల పట్ల ఎక్కువ అనురక్తి ఉండేది. అందుకనే గద్దర్ వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించడానికి కారణం. ఇక్కడే కాదు, కళింగాంధ్ర నుంచి వంగపండు వచ్చాడు. ఆంధ్ర నుంచి ఎవరు వచ్చారు సీరియస్గా అంటే ఎవరూ లేరు. కళింగాంధ్ర నుంచి వంగపండు ప్రసాదరావు వచ్చాడు. సుబ్బారావు పాణిగ్రాహి వచ్చాడు అక్కడి నుంచి. ఇక్కడి నుంచి గద్దర్ వచ్చాడు, డోలక్ దయా వచ్చాడు. వీళ్ళందరూ ఇక్కడి నుంచి ఆవిర్భవించిన వాళ్ళు. కరీంనగర్, అలాగే సంజీవ్ వీళ్ళందరూ గద్దర్ మెదక్ జిల్లా నుంచి వచ్చినవాడు. ఇలా తెలంగాణకి ఒక ప్రత్యేక స్వభావం ఉంది. నాటకం బతికింది ఇక్కడ చాలా కాలం. వివిధ కళారూపాలు బతికాయి. అందుకని సినిమా వ్యామోహం అనేది కంపారిటివ్గా తక్కువే.